సో ఇక్కడ తెలుగులో రాసేవయ్యా. ఇక్కడ వెళ్ళొచ్చు, చేపలకు వెళ్ళొచ్చా? మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, మా ప్రియులు ప్రియ సహోదరులు శివన్ బట్టి అలాగే సుమిత్రను బట్టి మరొకసారి మీ పాదం చెందుకొస్తున్నాను. బుజ్జిమని అలాగే దేవుని ప్రేమించి గర్భవాసం చేసిన మీ ప్రథమ కుమారుడు ప్రభువా, మీ కృపలో భద్రపరిచి నా తండ్రి నైనా ఇదిగో ఈ ప్రదేశంలో ప్రాంతంలో జీవించడానికి కృప చూపించావు. అలాగని నైనా ఇద్దరు కుమార్తెను ఇచ్చావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఆరోగ్యంగాను దీర్ఘాయుష్మంలో కృప చూపిస్తున్నావు. నైనా మేము మరొక సరిగా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కుమారుని ప్రేమించి ఆ బిడ్డలను ప్రేమించి ప్రభు మరొక కుమారుని ఇచ్చావు ప్రభు. ఈ దినమందు తండ్రి నైనా తల్లిపాలు పిలిచిన తర్వాత అబ్రహాము బలమైన ఆహారం అందించినట్లుగా ఈ లేఖన భాగంలో రాయబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమందు ప్రభు తల్లిపాలు కన్నా శ్రేష్టమైన ఆహారమును ఈ కుమారుడికి అందించడానికి ప్రభు బిడ్డలు నేను బంధుమిత్రులతో సంబంధాలు సిద్ధపడి ఉంటుండగా ప్రభు ఈ ఆహారం ఎల్లప్పుడూ తినటానికి నీ సహాయం దయచేయండి. తిన్న ఆహారము జీర్ణమటకు ప్రభు చూపించండి గొప్ప తండ్రి. నీ ఘనమైన మహోన్నతమైన నామములో ప్రభు ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయమందు ప్రభు తండ్రి నాయన అభిషేక్ ప్రిన్స్గా ఇదిగో నామకరణం చేస్తూ ఈ బలమైన ఆహారం అందిస్తుండగా నీవే నీ భద్రత నీ కాపుదల క్షమించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ దయగల హస్తంలోకి అప్పగించుకుంటూ యేసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏం పేరంటమ్మా? అభిషేక్ ప్రిన్స్. ఈ నడేసి పెట్టాలి ఇక ఈ నిద్రబంధుడు మీ అబ్బాయి నీకు పెడతారా? వచ్చావురా బాబు. ఇది నూరుకుంటారా మన్నైతే పడ అయిపోతుంది అమ్మా. శృతి గారు కార్నర్ మాయండి మనం ఆయన